రైట్ సార్, తెలంగాణకు సంబంధించి మరొక అంశం చూద్దాం. పొంగులేటిపై నిన్న ఈడీ రైడ్స్ జరిగాయి. అంటే అధికారంలో ఉన్న కీలక వ్యక్తులపైన కూడా ఈ విధంగా రైడ్స్ అనేది ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు తప్పు చేస్తే అధికారంలో ఉన్న ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు అనేది ఒక సంకేతమా? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన బిజినెస్ లో ఉన్నారు. సరే, ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నందువలన సాంకేతికంగా ఆయన తప్పుకొని ఉండొచ్చు, బాధ్యతల నుంచి కానీ లేదా వ్యాపారాల నుంచి కానీ ఆయన కొడుకు రాఘవ సంస్థల పేరుతోటి ఆయన బిజినెస్ చేస్తున్నారు. అవన్నీ కూడా తెలిసిందే. ఆ బిజినెస్ చేసేటువంటి క్రమంలో కానివ్వండి లేదా ఇతరత్ర సందర్భం ఏదైనా కావచ్చు, విదేశాలకు సంబంధించి ఖరీదైనటువంటి దాదాపు ఒక్కొక్కటి ₹1 కోటి విలువ కలిగినటువంటి వాచెస్ ఆయన అక్రమంగా తెప్పించారనేటువంటిది గతంలోనే అది వచ్చాయి, వివరాలు వచ్చాయి. ఆ వివరాల మేరకు లేదా దానికి సంబంధించినటువంటి దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే దీనిలో బిట్ కాయిన్ల ద్వారా చెల్లింపు చేశారని లేకపోతే మనీ లాండరింగ్ జరిగిందని ఇట్లా రకరకాల ఆరోపణలు కూడా వచ్చాయి. వాటన్నిటిని దర్యాప్తు చేయడానికి ఈడీ రంగంలోకి దిగింది. అందుకని ఈడీ రంగంలోకి దిగి ఈ విధమైనటువంటి దాడులుకి చేసిందనేటువంటిది వచ్చినటువంటి వార్తలు. మరి ఒకవేళ అదే కనుక నిజమయ్యేట్లయితే దాన్ని మనం ఏం తప్పు పట్టాల్సినటువంటి పని లేదు. కానీ ఈడీ కానీ లేదా సిబిఐ కానీ లేదా ఐటీ దర్యాప్తు సంస్థలన్నీ కూడా గడిచినటువంటి 10 ఏళ్లుగా అవి అనుసరిస్తున్నటువంటి తీరు, అవి చేస్తున్నటువంటి దాడులు ఇవన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా బీజేపీకి లొంగనటువంటి వాళ్ళు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, అటువంటి వాళ్ళ మీదనే ఈ విధమైనటువంటి దాడులు చేయిస్తున్నారు, కక్షపూరితంగా దాడులు చేయిస్తున్నారు, వాళ్ళ పరువు ప్రతిష్టలు తీస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ చాలా బలంగా వినిపిస్తా ఉంది. ఆరోపణ కావచ్చు, విమర్శ కావచ్చు. అట్ ది సేమ్ టైము ఇప్పుడు మనకి జనానికి తెలియాల్సింది ఏంటంటే గడిచినటువంటి 10 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి దాడులన్నీ, వీళ్ళు ఆ దాడుల్లో కనుగొన్నటువంటి అక్రమ లావాదేవీల విలువ ఎంత లేదా అక్రమ ఆస్తుల విలువ ఎంత, ఇటువంటివన్నీ కూడా జనానికి తెలియదు. కానీ గతంలో ప్రభుత్వాలు పార్లమెంట్ లో సమర్పించినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఈ వీటిల్లో శిక్షలు పడినటువంటిది కానివ్వండి, రికవరీ చేసినటువంటిది కానీ చాలా తక్కువగా ఉంది. కేసులు నమోదు ఎక్కువగా అంతా ఉంది తప్ప శిక్షలు అనేటువంటివి తక్కువగా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే కావాలని పని కట్టుకొని చేస్తున్నారు అనేది ఒకటి. ఇప్పుడు పొంగులేటి ఈ సంస్థల మీద కూడా దాని మీద కాంగ్రెస్ ప్రతినిధి అదే విధమైనటువంటి ప్యాకేజ్ చేశారు. అందువల్ల నిజంగా తప్పు చేసినటువంటి వాళ్ళని డెఫినెట్ గా శిక్షించాల్సిందే. కానీ ఈ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు లేరా, పారిశ్రామికవేత్తలు లేరా? ఉన్నారు కదా. సాక్షాత్తు అదానీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద విచారణ జరిపించడానికి ఎందుకని మరి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది? అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందం అంటారా దీన్ని? విచారణ జరిపి అదానీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇప్పటికీ వస్తున్నాయిగా, స్విస్ బ్యాంకుల్లో పట్టుకున్నారు అని వస్తుంది కదా. విచారణ జరిపి లేదు అదానీ ఏం తప్పు చేయలేదని చెప్పండి. ఇబ్బంది ఏంటి? అదానీ తప్పులు చేయలేదని చెప్పడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అది కదా ప్రతిపక్షాలు అడుగుతా ఉంది. అంతే తప్ప మేము విచారణ చేయము, మేము ఏమీ చేయము, ఏం మాట్లాడము, నోరు విప్పము అని అంటే దాని అర్థం ఏంటంటే తెర వెనకాల ఏదో గూడుపుటాని జరుగుతుందని జనం అనుకోవడానికి అవకాశం ఉంది. అందుకని అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు అదానీ అంబానీలు ఉన్నారు. అంబానీ ఉన్నాడు. అంబానీ కంపెనీ రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నారు. ఆ దిగుమతి చేసుకున్నటువంటి చమురుని అంబానీ ఏం చేస్తున్నాడు? భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి తక్కువ రేట్లకి దిగుమతి చేసుకుంటున్నప్పుడు మరి ధర తగ్గించాలి కదా. ఆయనేమి ధర తగ్గించట్లేదు. ధర తగ్గించకపోగా విదేశాలకి ఐరోపాకి లేదా ఇతర దేశాలకి డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులన్నింటినీ కూడా ఎగుమతి చేస్తూ ఆయన సొమ్ము చేసుకుంటున్నాడు. మరి రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి చమురుతోటి భారతదేశం మిగతా ప్రభుత్వ రంగ సంస్థలే దిగుమతి చేసుకుని ఎక్కువ భాగం అదే మరి ఎందుకని రేట్లు తగ్గించరు? ప్రపంచ మార్కెట్ లో రేట్లు తగ్గిపోయినప్పుడు మొత్తంగానే తగ్గిపోయాయి. కనీసం లీటర్కి ₹10 వరకు ఇప్పుడు తగ్గించడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు కొంతమంది. మరి ఆ మేరకు ఎందుకని 2 సంవత్సరాల నుంచి సవరించకుండా
పెంచినటువంటి రేట్లని ఎప్పుడూ $90 $95 ఉన్నటువంటి రేట్లనే కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తా ఉంది. ఇప్పుడు $70 $69 కూడా పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి గత పడిచిన 10-15 రోజులు. మరి ఎందుకని తగ్గించరు? పెంచినప్పుడు పెంచుతాము, పెరిగినప్పుడు తగ్గినప్పుడు తగ్గిస్తామని వీళ్ళే కదా చెప్పింది 2 సంవత్సరాల క్రితం. మరి ఎందుకని చేయరు అంటే ఇది. అందుకని ఇటువంటివన్నీ వచ్చినప్పుడు డెఫినెట్ గా పారదర్శకంగా ఉండాలి. పొంగులేటి గారి మీదైనా ఎవరి మీదైనా ఇదే ఉండాలి. అదేవిధంగా బీజేపీని సమర్థించేటువంటి వాళ్ళందరూ కూడా నికార్సైనటువంటి వ్యాపారవేత్తలు ఎటువంటి అక్రమాలకు పాల్పట్టలేదని చెప్తారా? అలాని కాదు కదా. ఇప్పుడు జిఎస్టీలోనే దాదాపు 2 లక్షల కోట్ల జిఎస్టీ, అంతకుముందు జిఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు ఏడాదికి 7,000 కోట్ల అక్రమాలు జరిగితే ఇప్పుడు 2 లక్షల కోట్ల దాకా జిఎస్టీలో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. అంత పూల్ ప్రూఫ్ అయితే ఆ 2 లక్షల కోట్లని కనుక సమీకరిస్తే జనం మీద అనేక భారాలు తగ్గించవచ్చు కదా. అటువంటి చర్యలు ఏమీ లేవు. అందుకనే ఇటువంటి దాడుల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఆరోపణలు కూడా వస్తున్నాయి అనేది మనం గమనించాలి. రైట్ సార్, వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.